విద్యుత్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల సాధనకై విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పూరించిన శంఖారావం. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై గత 3 రోజుల నుంచి విద్యుత్ కార్మికులు నంద్యాల జిల్లా విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాచ్ల ప్రదర్శన, భోజన విరామ సమయంలో ధర్నా, రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలు తీర్చాలని, విద్యుత్ యాజమాన్యం తిరిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగిందని విద్యుత్ జేఏసీ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ ధర్నాలో ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ కన్వీనర్ ఎస్ లక్ష్మీకాంత్ రెడ్డి, నంద్యాల డివిజనల్ చైర్మన్ వి కృపాకరం, నంద్యాల డివిజన్ కన్వీనర్ నారాయణ రెడ్డి, నంద్యాల డివిజన్ రామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న జేఏసీ ఇంకా మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కాకపోతే మరి మనమంటూ సైతం ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా రావాల్సిన సంఘాలు కూడా మనలో కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. విద్యుత్ కార్మికులకు విద్యుత్ కార్మికుల కోరికలు వెంటనే, విద్యుత్ కార్మికుల కోరికలు వెంటనే విద్యుత్ జేఏసీ, విద్యుత్ జేఏసీ. విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికై మా యొక్క రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దఫాలుగా మేనేజ్మెంట్ తో చర్చలు జరిపినప్పటికీ మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించకపోవడం వలన మేము ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమాలు 15, 16 తారీఖులో నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వానికి మేనేజ్మెంట్ కు నిరసన తెలియజేశాము. 17, 18 లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అంటే భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేశాము. మరియు ఈ రోజు రేపు రిలే హంగర్ స్ట్రైక్ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. 22వ తారీఖు వచ్చేసి కరెంట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా సుమారు నంద్యాల జిల్లాలో ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ సుమారు 500 మందిని నిరసన తెలియజేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేయదలుచుకున్నాము. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏమంటే మేనేజ్మెంట్ యొక్క పక్షపాత ధోరణి, మా యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించకపోవడానికి ముఖ్య కారణం మేనేజ్మెంట్. ఈ సమస్యలన్నీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా తీరుస్తారని కోరుతున్నాం. ముఖ్యంగా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అంటే ఎవరికి విద్యుత్ ఉద్యోగులకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ వర్తింపజేయాలి. మరియు జీపీఎఫ్ 2004 వరకు ఎక్కిన ప్రతి ఉద్యోగికి జీపీఎఫ్ వర్తింపజేయాలి. మరియు ముఖ్యమైన ప్రధానమైన అంశం ఏమంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేయాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎన్నో సంవత్సరాల నుంచి చాలీచాలన జీతంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. వారికి ముఖ్యంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్పందించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2 కూడా రెగ్యులరైజ్ చేయాలి. మిగతా అంశాల మీద రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేమందరం కట్టుబడి ఉంటాము. 22వ తారీఖు లోపల మేము చెప్పిన డిమాండ్లు మేనేజ్మెంట్ పరిష్కరించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఏ నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము నంద్యాల జేఏసీ కూడా వాళ్ళ ప్రకారం నడుచుకుంటామని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాష్ట్ర జేఏసీ నోటీస్ మన మేనేజ్మెంట్ కు నోటీస్ ఇచ్చిన దాంట్లో భాగంగా మనము 15వ తారీఖు నుంచి 15, 16వ తారీఖుల నల్ల బ్యాడ్జీల కార్యక్రమము, 17, 18 తారీఖులో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్, 19, 20 తారీఖుల్లో మన ఈ
రిలే నిరాహార దీక్షల భాగంగా ఈరోజు మొదటి రోజు జరుగుతా ఉంది. ఇంతవరకు మనం ఎందుకు వచ్చినామంటే దాదాపుగా 3 సంవత్సరాల పైబడి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం మేనేజ్మెంట్ చర్చలు జరుపుతూనే ఉంది. కాకపోతే పోయిన ప్రతిసారి చర్చలలో ఇవి చేస్తాం అవి చూస్తాం అనే చందంగా దాటవేత ధోరణితో చేస్తామంటున్నారు తప్ప చేసినది ఒక్క పాపన పోలేదు. దాంతో మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం విసిగి ఏసారి లాస్ట్ మంత్ ఒక మీటింగ్ పెట్టుకుని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ లో భాగంగా ఈ రోజు లంచ్ అవుట్ డిమాండ్ చేసి మొదటి రోజు జరుగుతా ఉంది. తర్వాత రేపు ఇదే కార్యక్రమం జరుగుతా ఉంది. అదేవిధంగా 22వ తారీఖు నాడు ఇక్కడ నుంచి ఇదే పవర్ హౌస్ నుంచి కలెక్టర్ గారి వరకు మా డిమాండ్ల సాధన ఏమైతుందో అక్కడ ఉన్నాయి. మెయిన్ డిమాండ్స్ అన్ని 12 అంటే మొదటగా విద్యుత్ ఉద్యోగులకు వారి కుటుంబాలకు నగదు రహిత వైద్యాన్ని ఖచ్చితంగా అందించాలా. ఎందుకంటే ఈ రోజు మంచి ఆరోగ్యానికి ఎంత ఖర్చు వస్తుందో అందరికీ మనకు తెలిసిన విషయమే. కాబట్టి ముస్లిం ముతకా రిటైర్ అయిన వాళ్ళైతేనేమి ఈ క్రెడిట్ కార్డ్ మా డిపార్ట్మెంట్ లో క్రెడిట్ కార్డు ఒకటి ఉంది. అది తెచ్చుకోవాలంటే హాస్పిటల్లో పడితే వాళ్ళు శాంక్షన్ వచ్చేంత వరకు ట్రీట్మెంట్ చేయడం లేదు. దాంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ నగదు రహిత వైద్య విధానాన్ని ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని చెప్పి మంత్రి డిమాండ్ పెట్టారు. అదేవిధంగా 1299 నుంచి 2004 వరకు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లో 2004 31/8/2004 వరకు జీపీఎఫ్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమల్లో ఉంది. అది మా దాంట్లో జీపీఎఫ్ అంటాం మేము. కాబట్టి అది ఖచ్చితంగా 31/8/2004 వరకు ఉద్యోగులందరికీ వర్తింపజేయనే రెండవ డిమాండ్, ప్రధాన డిమాండ్ రెండవ డిమాండ్ అది. దాని తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మేజర్ సమస్య మా డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపుగా 25,000 మంది ఉంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లో మా దగ్గర 25,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే దాదాపు 24,000-25,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపు 25,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ 70 నుంచి 80,000 మంది ఈ సమస్యలను బాధపడతా ఉంటే ఈ సమస్యల కోసం మా రాష్ట్ర జేఏసీ మేనేజ్మెంట్ తో చర్చలు జరిపి దాదాపుగా ఈ 3 సంవత్సరాల కాలంలో అఫిషియల్ గా ఒక 20 సార్లు, అనఫిషియల్ గా ఒక 20 సార్లు కలిసింది. ఈ 40 నుంచి 50 సార్లు కలిసిన సందర్భంలో ఏ ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు చూస్తామంటారు కానీ ఆర్డర్ వచ్చే సందర్భం లేదు. కాబట్టి మేము ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. జనరల్ గా విద్యుత్ ఉద్యోగులు రోడ్డు మీదకి రాకూడదు, ఎందుకంటే మేము నిత్యావసర సర్వీసుల్లో భాగంగా ఉంటాం కాబట్టి. కానీ మా మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి వలన మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన దురవస్థ మాకు ఏర్పడిందంటే దీంట్లో మా కార్మికులది కానీ మా నాయకులు ఎటువంటి తప్పు లేదు. ఏదన్నా విపరీతమైన పరిణామాలు అయిపోతే దానికి మా మేనేజ్మెంట్ మొత్తం బాధ్యత అని చెప్పి మీ ద్వారా మేము చెప్తా ఉన్నాం. రూపవరం నా పేరు. ఇలాగే గత 4 రోజుల నుంచి నల్ల బ్యాజీల నిరసన మరియు తర్వాత లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్ లో భాగంగా 4 రోజుల పాటు మేము ధర్నా చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇన్ని రోజులుగా లోపల ప్రకారంగా మాత్రమే కలిగినాం, రోడ్డు మీదకి జరిగింది. అదేగా నిన్న జరిగినటువంటి 18వ తేదీ ఒక జీవో ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పనిచేస్తారని చెప్పేసి నిన్న 18వ తేదీ అడిషనల్ సెక్రటరీ ఏపీ ట్రాన్స్కో విజయవాడ ఇవ్వడం జరిగింది. అటువంటి కాపీని 20వ సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది. కానీ ఇటువంటి కళ్ళబొల్లి పేపర్లకు నమ్మము. మా జేఏసీ నాయకులు ఏ విధంగా ఉన్నారు, రేపు కలెక్టర్ లో ఆ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకునే నిర్ణయంపై ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ప్రకారమే మేము నడుచుకొని దేనికైనా సిద్ధంగా ఉన్నామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రిలే నిరాదీక్షల్ని కార్యక్రమం అనేది ఉంది ఈ రోజు. దీంట్లో ముఖ్యంగా ఏమంటే కార్మికుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు గత ప్రభుత్వంలో నుంచి కూడా ఇస్తామని చేస్తామని వాగ్దానాలు చేస్తూ కాలయాపన చేస్తూ 5 సంవత్సరాలుగా దఫాలుగా ఈ నెలతో చర్చలు జరిపి ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోకపోవడం వల్ల ఈ కార్మికులు కానీ వీళ్ళు కానీ ఆందోళన కార్యక్రమం చేయాలనే ఒక భావనతోటి ఈ జేఏసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జేఏసీలోన అన్ని యూనియన్లు అంటే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కూడా ఏకాభిప్రాయంగా వచ్చి ఈ సమస్యలను పరిష్కరించే వరకు కూడా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. గత 4 రోజులుగా బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకోవడం కానీ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం కానీ జరిగింది. ఇది 3వ కార్యాచరణ రిలే నిరాహార దీక్షలు. దీని తర్వాత కలెక్టర్ ఆఫీస్ లో మెమోరాండం ఇవ్వడము, తర్వాత తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు సమ్మె పాట ప్రయత్నించే విధంగా ఈ జేఏసీ తెలుసుకుంటుంది. దీనికి మేము అభ్యర్థించేది ఏమంటే ప్రభుత్వాన్ని కానీ సంస్థ పెద్దల్ని కానీ ఇవన్నీ
వినియోగదారులకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలు కాబట్టి వినియోగదారులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సామరస్యంగా చర్చలు జరిపి మేము ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలను పరిష్కరించి మాకు పేపర్ రూపకంగా ఈ అన్ని కూడా సమస్యలు పరిష్కరించాలని ఈ ఇంజనీరింగ్ విభాగంలో కానీ ఉద్యోగుల విభాగంలో కానీ కార్మిక విభాగంలో కానీ రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనాయి. అవి మేనేజ్మెంట్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.